చినుకు పడిందంటే చాలు ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని ప్రధాన కాల్వలు పొంగి పొర్లుతాయి. ఏరును తలపించే రీతిలో మురుగునీరు ప్రధాన రహదారులపై పారుతూ అటు ద్విచక్ర వాహనదారులకు ఇటు పాదచారులకు తీవ్ర అసౌకర్యం కలగక మానదు. అసౌకర్యాల మాట అటు ఉంచితే ప్రధాన మురుగు కాల్వల గుండా రోడ్లపైకి వచ్చిన నీరు దుర్గంధాన్ని వెదజల్లుతూ ప్లాస్టిక్ కవర్లు, తినుబండారాల వ్యర్థాలు, ఆ మురుగు కాల్వలకు అనుసంధానం చేసిన నివాసేతర వాణిజ్య సముదాయాల వ్యర్థాలు, మరుగుదొడ్ల నుండి కాల్వలోకి వదిలిన వ్యర్థాలు రోడ్లపైకి కొట్టుకొని వచ్చి తీవ్ర అసౌకర్యాన్ని, ప్రజలకు దుర్గంధాన్ని వ్యాపించడమే కాకుండా చర్మ వ్యాధులకు కూడా కారణమవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం కురిసిన ఓ మోస్తారు తేలికపాటి వర్షానికి ప్రొద్దుటూరు ప్రధాన రహదారులని మురుగునీటితో దర్శనమిచ్చాయి. ప్రధాన కాల్వలోని పూడికలు తీస్తున్నామని చెబుతున్న మున్సిపల్ అధికారులు చేసింది ఏమీ లేదని తేలికపాటి వర్షానికి రుజువైనట్లు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రధాన మురుగు కాల్వల్లోని వ్యర్థాలను తొలగించడమే కాక సిల్ట్ను పూర్తిగా తొలగిస్తే మురుగునీటి పారకం జరుగుతుందని, అప్పుడు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రజలు కోరుతుంటారు.